ఆదిలక్ష్మి వంటిల్లో ఈ రోజు మనం ఎగ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 4 కోడిగుడ్లు, ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 1 కప్పు శనగపిండి, ఒక 100 గ్రాముల దాకా ఉండిద్ది, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. కోడిగుడ్లని ఇలా తురుముకుందాము. ఇలా 4 కోడిగుడ్లు మనం తురుముకుందామండి. తురుముకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా. 100 గ్రాముల దాకా శనగపిండి ఉండిద్ది. కొత్తిమీర వేసుకుందామండి. అలానే కరివేపాకు, 1 స్పూన్ కారం అండి, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి, 1 స్పూన్ ఇంకొంచెం వేద్దాం సాల్ట్. ఆయిల్ హీట్ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టాను. ఈలోగా మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు మనం కలుపుకుంటూ ఆ తడి సరిపోకపోతే ఇంకాస్త వాటర్ చిలికించి, కోడిగుడ్లు చమ్మే సరిపోద్దండి, ఇంకొంచెం వాటర్ చిలికిచ్చి కలుపుకుందాం. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఒక 2 చెంచాలు బియ్యం పిండి వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయట్లేదండి. సాల్ట్ మటుకి చూసుకొని మళ్ళీ వేసుకుందామండి. ప్రస్తుతానికి సరిపోద్దని అనుకుంటున్నాం, కొంచెం చూసి వేసుకుందాం. ఓకేనా? సాల్ట్ సరిపోయిందండి నేను వేసింది. అయితే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అవసరమైతే, కావాలనుకుంటే. మంట తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మీరు అవసరమైతే వేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ హీట్ అవుతుంది కదండి. నేనైతే కలపటం అయిపోయింది. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం రండి. ఇప్పుడైతే పిండి కలుపుకోవడం అయిపోయింది కదండి. పకోడీ పిండి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకున్నామండి. చాలండి, మళ్ళీ వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉంచాలండి, ఇంకాస్త వేగాలి. మనం ఎగ్ వేసుకున్నాం కదా, త్వరగానే ఎగిపోద్దండి. ఇప్పుడు మన పకోడీ ఫ్రై అవుతుంది కదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మన పకోడీ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు నేనైతే తీస్తున్నా. ఇప్పుడైతే మనం పక్కన గిన్నెలో తీసేస్తున్నామండి. వేగింది. మనం ఇంకొక వాయి వేసుకుందామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వేసుకుంటాం అయిపోయింది. పకోడీ వేయగానే కాస్త వేగిన తర్వాతే మీరు తిప్పండి, గంట పెట్టి. ముందుగానే తిప్పబాకండి. మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మీకు మంచి వంటలు చూపిస్తాను నేను. ఫ్రై అవుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాల్లో మనకి పకోడీ రెడీ అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకుందాం. పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా చేసి పెడితే తింటారండి స్కూల్ నుంచి రాగానే. అదిగాక ఎగ్ కూడా వేస్తున్నాం కదా, ఇంకా ఇష్టంగా తింటారు.
తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి మీకు. మన రెండో వాయి కూడా అయిపోయిందండి, ఫ్రై అయింది, తీసుకున్నాం. గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. మన ఎగ్ పకోడీ రెడీ అయిందండి. ఇప్పుడైతే మనకి ఎగ్ పకోడీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఆదిలక్ష్మి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.